పాకిస్తాన్ ఒక పిచ్చ పని చేసుకుంది. ఇరాన్ని దాని దోవన దాన్ని బతకనియాలా, ఎదగనివ్వాలా, చేతనైతే సాయం చేయాలి, లేదా మూసుకు కూర్చోవాలి. కానీ అమెరికా దగ్గర గొప్ప కోసం తను రాయబారం నడిపింది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు అమెరికా ప్రధానంగా ఏ పాయింట్ మీద అమెరికా ఇజ్రాయేల్ ఇరాన్తో గొడవ? అణుబాంబు తయారు చేస్తారు. అణుబాంబు తయారు చేస్తే ఏంటి ప్రాబ్లం? ఉగ్రవాద సంస్థలకి అందజేస్తారు. ఉగ్రవాద సంస్థలకి ఎందుకు అందజేస్తారు? ఇరాన్కి ఉగ్రవాద సంస్థలకి సంబంధాలు ఉన్నాయి. హౌతీ, హెజ్బుల్లా, హమాసు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, ఇట్లాంటి వాటి ద్వారా ఇజ్రాయల్ని దెబ్బతీయడానికి కుట్రలు పన్నుతారు. కాబట్టి వాళ్ళని అక్కడ దాని దగ్గర ఉండడానికి వీల్లేదు. అందుకని ఇస్ఫహాన్ మీద దాడా, నతాంజ్ మీద దాడా, ఇట్లాగా వాళ్ళ అణ్వాయుధ క్షేత్రాల మీద దాడితో పాటుగా మరొక పక్కన వాళ్ళ దగ్గర శుద్ధి చేసిన వీరేను మాకు అప్పచెప్పబోతే కనుక నిన్ను వదిలిపెట్టమని చెప్తున్నారు. జస్ట్ యుద్ధంలో పాజ్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే ఆసిఫ్ మునీర్ వెళ్ళి ఇరాన్ వాళ్ళని కన్విన్స్ చేసి యురేనియం ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వెరీ గుడ్. వాట్ నెక్స్ట్? మరి నీ దగ్గర ఎట్లా అనుభవం ఉంటుంది? నువ్వు కూడా ఉగ్రవాదులకి తొత్తువే కదా, ఉగ్రవాదులు తయారు చేసేదానివే కదా. లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, ఐఎస్ఐఎస్, అసలు ఏ తీవ్రవాద సంస్థతో పాకిస్తాన్కి సంబంధం లేకుండా ఉంది. మరి అలాగే అణ్వాయుధం ఉందని చెప్పి పదే పదే ప్రపంచాన్ని బెదిరించింది కూడా పాకిస్తాన్, ఈవెన్ భారతదేశాన్ని కూడా బెదిరించింది. ఇప్పుడు అదైపోయాక ఇజ్రాయెల్, వాళ్ళ ప్రధానం ఏంటి? ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఇస్లామిక్ దేశాల్లో అణుబాంబు ప్రమాదకరం, ఇస్లామిక్ దేశాలు ఉగ్రవాదాన్ని పెంచితే ప్రోత్సహిస్తాయి కాబట్టి వాళ్ళ దగ్గర అణుబాంబు పడకూడదు, మిగతా ఇస్లామిక్ దేశాల దగ్గర లేవు. ఇప్పుడు ఉన్న ఇరాన్ దగ్గర చెయ్యబోతుండగా దాన్ని ప్రెషర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఉందన్నటువంటి పాకిస్తాన్ దగ్గరది నెక్స్ట్ వదిలిపెడతారా? ఇజ్రాయెల్ వదిలిపెడుతుందా? అది $1 మిలియన్ ప్రశ్న.